ఏమండి నాకు జాబ్ వచ్చిందండి, ఎందుకంటే జాయినింగ్ లెటర్. నీకు జాబ్ వచ్చిందా? నువ్వు జాబ్కి వెళ్తావా? నేను ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను కదా, నెలకి 40,000 జీతం వస్తుంది కదా. నువ్వు ఇప్పుడు జాబ్కి వెళ్ళావు అనుకో, మన చుట్టాలు బంధువులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? పిల్లం సంపాదిస్తే మొగుడు ఇంట్లో కూర్చొని తింటున్నాడు అనుకోరా? లోకంలో నేను ఒక్కదాన్నే జాబ్ చేసినట్టు మాట్లాడుతాను, అందరూ ఆడవాళ్ళు జాబులు చేస్తాండ్రు కదా. అవన్నీ నాకు తెలీదు. నువ్వు జాబ్కి వెళ్ళావు అనుకో, ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? బాబుని ఎవరు చూసుకుంటారు? ఈ జాయిన్ లెటర్ ఇప్పుడే చింపేస్తా. ఓవర్ యాక్షన్ చేయకరా. హే, గవర్నమెంట్ జాబా? నెలకి 50,000 జీతమా? ఎంతైతే ఏముందిలేండి, ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని చూసుకుంటాను. జాబ్ గేమ్ నాకేమొద్దు. వెళ్ళు జాబ్కి వెళ్ళు. ఇప్పుడే కదండి నేను జాబ్కి వెళ్తే చుట్టాలు బంధువులు ఏమనుకుంటారు అన్నారు. ఎవరేమనుకుంటే నాకెందుకు, నువ్వు జాబ్కి వెళ్ళు. మరి ఇంట్లో పనులు ఎవరు చేస్తారండి? ఇంట్లో పనులు నేను చేస్తాను, సరేనా? మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటారండి? పిల్లలు కూడా నేనే చూసుకుంటాను. నువ్వు వచ్చేసరికి వంట కూడా చేసి ఉంచుతా, ఇల్లంతా నీట్ చేసి ఉంచుతా. నువ్వు వెళ్ళు.